యొక్క నామములో ఈ శుక్రవారం రాత్రి దేవుని సన్నిధికి వచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పిల్లరా, కొన్ని వారాలుగా మనము పరమ గీతాన్ని ధ్యానిస్తున్నాము. ఈరోజు కూడా ఒక వచనాన్ని ధ్యానించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఈ చక్కటి అవకాశం మనకి ఇచ్చాడు. అందును బట్టి మహిమ ఘనత ప్రభావములు దేవునికే చెందును గాక. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఆలస్యం చేయకుండా దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అది వరకు శుక్రవారం 1వ అధ్యాయము 8వ వచనాన్ని మనం ధ్యానించాం. ఈ రాత్రి 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనము ధ్యానం చేద్దాం. దయచేసి బైబిల్ ఉన్న ప్రతి వారు కూడా పరమగీతం 1వ అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. నా ప్రియురాల ఫరో యొక్క రథస్వములతో పోల్చేదను. చూడండి, దయచేసి చెప్పాలంటే ఇది చాలా చిన్న వచనం, కానీ ఇందులో చాలా ఆత్మీయ సత్యాలు ఇందులో రాయబడ్డాయి. కాబట్టి ఈ పరమగీతం గ్రంథకర్త ఎవరు అంటే మనం చాలాసార్లు విన్నాం. మరొకసారి దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ పరమగీతం యొక్క గ్రంథకర్త ఎవరంటే సొలొమోను. సొలొమోను అనే పేరుకు అర్థం ఏమిటంటే సమాధానకరుడు అని దాని అర్థం. దయచేసి బాగా గమనించండి. ఈ సొలొమోను 3 పుస్తకాలు రాశాడు. 1 సామెతలు, 2 ప్రసంగి, 3వది పరమగీతం. ఈ 3 పుస్తకాలు కూడా క్రైస్తవ జీవితానికి ఎంతో ముఖ్యమైనవి. ఎందుకంటే దేవుడు తనకిచ్చిన జ్ఞానం చేత ఈ పుస్తకాలు రాశాడు. కాబట్టి ఈ పుస్తకాల్లో చాలా జ్ఞానం ఉంది. వాటిని జాగ్రత్తగా మనం చదివితే మనం కూడా ఆ జ్ఞానం కలిగి నడుచుకోవడానికి అవకాశము కుదురుతుంది. పిల్లరా, బాగా గమనించండి. అయితే ఈ పరమగీతము అనే పుస్తకాన్ని ఎప్పుడు రచించాడు అంటే క్రీస్తు పూర్వం 965వ సంవత్సరంలో ఈ పుస్తకాన్ని రచించాడు. క్రీస్తు పూర్వం అంటే క్రీస్తు ఈ లోకానికి రాక మునుపు ఈ పుస్తకాన్ని రాశాడు. ఎప్పుడు రాశాడు? 965వ సంవత్సరంలో ఈ పుస్తకాన్ని రాశాడు. ఈ పుస్తకములో 8 అధ్యాయాలు కలిగిన చిన్న పుస్తకమే, కానీ ఇందులో అనేకమైన సత్యాలు, అనేకమైన పరమార్థాలు ఎన్నో ఇందులో ఉన్నాయి. ఇది 8 అధ్యాయాలు కలిగిన చిన్న పుస్తకం. ఇందులో 115 వచనాలు ఉన్నాయి. ఎన్ని వచనాలు ఉన్నాయి? 115 వచనాలు ఉన్నాయి. కాబట్టి ప్రతి అక్షరం, ప్రతి పదము ఎంతో ఆత్మీయ సత్యాలతో ఇమర్చబడి ఉన్నట్లుగా మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఒక్కొక్క వచనము ప్రియుడు మాట్లాడే మాటలు కనిపిస్తాయి, ఒక్కొక్క వచనము ప్రియురాలు మాట్లాడే మాటలు కనిపిస్తాయి. ప్రియుడు అంటే మనకు గుర్తు ఎవరు రావాలి? యేసు ప్రభుల వారు మనకు గుర్తు రావాలి. ప్రియురాలు అనగానే మనకు ఎవరు గుర్తు రావాలి? సంఘము మనకు గుర్తు రావాలి. అంటే ఈ పరమగీతము సొలొమోను మహారాజు అంటే పిల్లల యేసు ప్రభుల వారికి, తర్వాత సొలొమతి అంటే సంఘానికి మధ్యలో ఉండే ప్రేమ కథే ఈ పరమగీతము. అంటే అటు యేసు ప్రభుల వారికి, ఇటు సంఘానికి మధ్యలో ఉండే ప్రేమ కథే ఈ పరమగీతము. అంటే ఇది చదివినప్పుడు మనం ఏమనుకోవాలంటే, యేసయ్య నా మీద ఎంత ప్రేమ కలిగినవాడు, యేసయ్య నా మీద ఎంత జాలి కలిగినవాడు అని మనం అర్థం చేసుకోవాలి. యేసయ్య లాంటి ప్రేమించే ప్రేమికుడు ఈ ప్రపంచంలో ఎవరు లేరు. ఎందుకు మీరు అలా చెప్తున్నారు అని అడిగితే, ఆయన మనం ప్రేమించాడు అనడానికి నిదర్శనం ఏమిటంటే తన ప్రాణాన్నే మన కోసం పణముగా పెట్టాడు. కాబట్టి ప్రాణం పెట్టే ప్రేమికుడు ఈ ప్రపంచంలో ఒకే ఒక్కడు, ఆయనే యేసుక్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కాబట్టి అంత మంచి ప్రేమికుడు యేసుక్రీస్తు ప్రభులు వారు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మనల్ని ప్రేమించడానికి తన శరీరం నుండి రక్తమంతా కార్చాడు. మనల్ని ప్రేమించడానికి తన 2 చేతుల్లో మేకులు వేసుకున్నాడు. మనల్ని ప్రేమించడానికి తన తల మీద ముళ్ళ కిరీటం పెట్టుకున్నాడు. కాబట్టి మనల్ని ప్రేమించడానికి 2 కాళ్ళకి మేక వేసుకున్నాడు. మనల్ని ప్రేమించడానికి వీపు పైన ఒకటి తక్కువ 40 దెబ్బలు తిన్నాడు. ఈ విధమైన చిత్రహింసలు పొందడానికి, ఈ విధంగా రక్తం కార్చడానికి, ఈ విధమైన చిత్రహింసలు పొంది మన కోసం ప్రాణత్యాగం చేయడానికి కారణం ఏమిటంటే, ఈరోజు మనందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి మన కోసము ఈ గొప్ప త్యాగాన్ని యేసు ప్రభుల వారు చేశారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆయనే నిజమైన ప్రేమికుడు అని చెప్పడంలో సందేహమే లేదు. కాబట్టి మంచి సమయమందు ఈ మొదటి అధ్యాయము 9వ వచనములో ఎవరు మాట్లాడుతున్నారంటే, ఏమండి, ప్రియుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పాలి. ఎవరు మాట్లాడుతున్నారు? ప్రియుడు మీరు మాట్లాడితే మీకు ఇంకా మంచి జ్ఞానం వస్తుంది. స్కూల్లో టీచర్ పాఠాలు చెప్పేటప్పుడు మనం ఉలక్కుండా పలక్కుండా మోగోల్లాగా ఉంటే వస్తుందా? జ్ఞానం వస్తుందా? రాదు. కాబట్టి టీచర్ చెప్పేటప్పుడు ఏం చేయాలి? ఆయన చెప్తున్నప్పుడు కొన్నిసార్లు పాఠాలు చదివిస్తారు. నాతో చెప్పండి లెసన్ అని చెప్పి ఆ పాఠం చదివిస్తారు. మనం గట్టిగా చదివితే మన నోటి శబ్దము నుండి, మన చెవుల్లో నుండి మన మనస్సులోకి వెళ్ళి, మన హృదయంలోకి వెళ్ళి ఆ పాఠము మన హృదయంలో ప్రింట్ అవుతుంది. ఆ పాఠం ప్రింట్ అవునప్పుడు అప్పుడు ఎగ్జామ్ పెట్టేటప్పుడు చూడకుండా రాయగలం, లేకపోతే కాపీ కొడతాం. ఆ పక్కోడు ఏం రాశాడా, ఈ పక్క ఆవిడ ఏం చూపించిందా, ఈ మార్కులు సరే వస్తాయే లేవా అని ఏమంటే ఎదురుని చూసి కాపీ కొట్టడం జరుగుతుంది. ఎప్పుడు చెప్పినప్పుడు సరిగా వినకపోతే. అది దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చెప్పేటప్పుడు జాగ్రత్తగా వింటే మనకు దేవుడు మంచి జ్ఞానాన్ని ప్రభువు మనకు ఇస్తాడు. కాబట్టి ఇక్కడ సొలొమోను మాట్లాడుచున్నాడు అంటే, సొలొమోను అంటే ఎవరు? యేసు ప్రభులు. అది యేసు ప్రభు మాట్లాడుతున్నాడు అనుకోవాలి మనం. కాబట్టి ఏం చెప్తున్నాడంటే, నా ప్రియురాల అంటే ఎంత ప్రేమతో పిలుస్తున్నాడు చూడండి. నా ప్రియురాల, ప్రియము అంటే ఇష్టము, నాకు ఇష్టమైన దానా. చూడండి దేవుడు ఎంత మంచిగా పిలుస్తున్నాడు. నా ప్రియురాల అంటే నాకిష్టమైన దానా అని ప్రభు పిలుస్తున్నాడు. కాబట్టి లోకం మనల్ని ప్రేమించాలంటే మనకు అందం ఉండాలి. లోకం మనల్ని ప్రేమించాలంటే మనకు డబ్బు ఉండాలి. లోకం మనల్ని ప్రేమించాలంటే మన బ్యాక్గ్రౌండ్ ఉండాలి. లోకం మనల్ని ప్రేమించాలంటే మంచి చదువు ఉండాలి, మంచి క్వాలిటీ ఉండాలి, మంచి స్థితి ఉండాలి, మంచి స్థాయి ఉండాలి. ఇవన్నీ ఉంటేనే లోకం మనలను ప్రేమిస్తుంది. అది లోక ప్రేమ. కానీ దేవుని ప్రేమ ఎలాంటిదో తెలుసా? మనము అందంగా ఉన్నా, అందవిహీనంగా ఉన్నా, మనము చదువుకున్న వారమైనా, మనము చదువులేని వారమైనా, మనము అందంగా ఉన్నా, మనకు అందం లేకపోయినా, మనము డబ్బున్నోళ్ళమైనా, డబ్బు లేని వారమైనా, ఏ స్థితి కలిగిన వారమైనా యేసయ్య ప్రేమ చాలా గొప్పది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అటువంటి మంచి దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. కాబట్టి రాత్రికాల సమయమందు ఆయన అంటున్నాడు, నా ప్రియురాల, నిన్ను ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. దయచేసి బాగా గమనించండి. కాబట్టి దేన్ని పోలుస్తున్నాడంటే, ఫరో యొక్క రథాశ్వములతో నిన్ను పోల్చెదను. ఫరో అంటే ఐగుప్తు రాజు. కాబట్టి ఐగుప్తులు ఉండే అశ్వములు అంటే గుర్రములు అనే దాని అర్థం. రథమునకు 4 గుర్రాలు కడతారు. చూడండి, ఆ 4 గుర్రాలు రంగులు వేరుగా ఉండొచ్చు. ఆ 4 గుర్రాలు బలాలు వేరుగా ఉండొచ్చు. ఆ గుర్రాలకు ఉండే స్వభావాలు వేరుగా ఉండొచ్చు. అయితే రథము కట్టబడిన ఆ గుర్రాలు ఎలా ఉంటాయంటే, అవి ఒకేసారి అడుగులు వేస్తూ రథాన్ని ముందుకు లాగుతూ ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే ఐగుప్తు రథాలకి లేక ఐగుప్తు గుర్రాలకి పోల్చడానికి కారణం ఏమిటంటే, బాగా గమనించండి, సొలొమోను కూడా
బాగా గమనించండి. సొలొమోను కూడా తన రాజ్య పాలనలో తన రథమునకు కట్టుకోవడానికి, తన రథమునను లాగడానికి, తనకు ఉపయోగించుకోవడానికి గుర్రాలు కూడా సొలొమోను కొన్నాడట. ఎక్కడ గుర్రాలు కొన్నాడు? ఐగుప్తు దేశపు గుర్రాలు కొన్నాడు. ఒకసారి బైబిల్ చూద్దాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము, దయచేసి 28, 29 మనం చదువుకుందాం. త్వరగా చదువుదాం. మొదటి రాజుల గ్రంథం 10వ అధ్యాయము 28వ వచనం, 29వ వచనం చదువుకుందాం. సొలొమోనుకుండు గుర్రములు ఐగుప్తు నుండి తేబడను. రాజవర్తకులు ఒక్కొక్క గుంపునకు గుంపులు గుంపులుగా కొని తెచ్చిరి. చదవమ్మా. వారు ఐగుప్తుల నుండి కొని తెచ్చిన రథము ఒకటింటికి 600 తులముల వెండియు, గుర్రము ఒకటికి 150 తులముల వెండియు తెచ్చిరి. చూడండి, అంటే ఒక గుర్రాన్ని కొనడానికి 150 తులముల వెండిని ఇచ్చి ఒక గుర్రాన్ని, ఒక గుర్రం కాదు, కొన్ని వందల గుర్రాలు కొన్నాడు. ఎవరు? సొలొమోను. అది చెప్పాలి. ఎవరమ్మా? సొలొమోను. దయచేసి బాగా గమనించండి. ఎన్నో దేశాలు ఉన్నాయి, ఎన్నో పట్టణాలు ఉన్నాయి, ఎన్నో ప్రాంతాలు ఉన్నాయి. కాబట్టి గుర్రాలకి ప్రసిద్ధి ఏది అంటే ఐగుప్తు దేశము. చెప్పండి. కాజాకు ప్రసిద్ధిది ఎక్కడ? అదిగో కాకినాడ. ఏమండి? చెరుకుకు ప్రసిద్ధి ఎక్కడంటే అనకాపల్లి ప్రాంతంలో చెరుకు ఎక్కువగా పండుతుంది. అలాగే గోధుమలు, అలాగే యవలు, అలాగే ద్రాక్ష తోటలు, అలాగే ఒలివ తోటలు, అలాగే అంజూరపు తోటలు, ఇవన్నీ కూడా పాలస్తీన్ దేశంలో ఎక్కువగా పండుతూ ఉంటాయి. కాబట్టి ఆ దేశానికి ఇది ప్రసిద్ధి. అలాగే ఐగుప్తు దేశానికి ఏం ప్రసిద్ధి? గుర్రాలు ప్రసిద్ధి. ఎందుకంటే చాలా దేశాల్లో గుర్రాలు ఉంటాయి, కానీ ఈ ఐగుప్తులు ఉండే గుర్రాలు ఎక్కడ దొరకవు. అవి చాలా శ్రేష్టమైనవి, వాటిలో చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఎందుకు ఫరో లేక ఎందుకు సొలొమోను ఆ ఐగుప్తు దేశపు గుర్రాలను కొనడానికి అంత ఖరీదు పెట్టి కొనడానికి కారణం ఏమిటి? దయచేసి బాగా గమనించండి. కొన్ని వందల గుర్రాలు కొన్నాడు. ఒక గుర్రం యొక్క ఖరీదు ఎంత అంటే 150 తులముల వెండి. చెప్పండి. తులం వెండి ఎంత ఇప్పుడు? ఏమో, అదే బంగారం అయితే 1,00,000 అండి అని అంటాం మనం కదా. ఎంత ఉంటుంది తులం వెండి అంచనాగా? 1300. కాబట్టి చూడండి, తులం వెండి 1300 అంటే అలాంటి 150 తులములు అంటే ఇప్పుడు కాదు, ఇప్పుడు వేసుకుంటే ఇప్పుడు గుర్రం ఖరీదు ఎంత అంటే కొన్ని లక్షలు ఖరీదైనది. కాబట్టి అంత విలువైన, అంత ఖరీదైన పెట్టి సొలొమోను కొనడానికి కారణం ఏమిటంటే ఆ గుర్రాల్లో 3 ప్రత్యేకతలు ఉన్నాయి. చెప్పండి. ఏమున్నాయి? 3 ప్రత్యేకతలు ఉన్నాయి ఆ గుర్రాల్లో. అందుకే సొలొమోను అంత ఖరీదైన వెండి పెట్టి ఆ గుర్రాలను కొన్నాడు. కాబట్టి ఇతర దేశాలు, ఎన్నెన్నో దేశాలు ఉన్నాయి, కానీ ఆ దేశాలు గుర్రాలు తేలేదు. కానీ ఎక్కడి నుండి తెచ్చాడు? ఐగుప్తు నుండి తెచ్చాడు. అది దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ గుర్రాలకు ఒక ప్రసిద్ధి ఉంది, ఆ గుర్రాలకు ఒక ప్రత్యేకత ఉంది, ఆ గుర్రాలకి మంచి పేరుంది, ఆ గుర్రాల్లో మంచి చూడడానికి చాలా ఆహ్లాదకరమైన పరిస్థితులు ఉంది. ఏంటి ఆ గుర్రాల్లో ఉండే ప్రత్యేకత అంటే మొదటిగా మనం చూద్దాం. ఏంటి ఆ గుర్రాల్లో ఉండే ప్రత్యేకత? నిర్గమకాండం తొందరగా చదువుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయము 6-7 వచనాలు చదువుకుందాం. అంతటా అతడు తన రథమును సిద్ధపరచుకొని, చదవమ్మా, తన జనమును తనతో కూడా తీసుకొని పోయాను. మరియు అతడు శ్రేష్టమైన 600 రథములను, ఐగుప్తు రథములు అన్నిటినీ, వాటిలో ప్రతి దాని మీద తోడుకొని పోయాను. హల్లెలూయా. అందరూ వినండి. ఈ నిర్గమకాండం 14వ అధ్యాయము 6-7 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఐగుప్తు యొక్క గుర్రాలు కనిపిస్తున్నాయి. ఏమిటి ఐగుప్తు యొక్క గుర్రాలు అని మీరు చూస్తే అందరూ జాగ్రత్తగా వినండి.
ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఈ ఐగుప్తు దేశంలో ఉండేటప్పుడు వారు చాలా వెట్టి చాకరీ చేశారు. వారు చాలా బానిస బ్రతికారు. అయితే ఇశ్రాయేల్ అందరూ కూడా దేవునికి మొరపెట్టారు. తండ్రి, అబ్రహాముతో ప్రమాణం చేశావు, యాకోబుతో ప్రమాణం చేశావు, ఇస్సాకుతో ప్రమాణం చేశావు, మా పితరులతో ప్రమాణం చేశావు, మాకు ఈ బానిసత్వం నుండి మమ్మల్ని విడిపించవా తండ్రి అని ఇశ్రాయేల్ అందరూ కూడా దేవునికి వారు మొరపెట్టుకున్నారు. దేవునికి వారు ప్రార్థన చేశారు. దేవుని దగ్గర వారు అంగలార్చారు. నిజంగా దేవుడు ఎంత గొప్పవాడో తెలుసా? కొన్నిసార్లు దేవుడు కోపం వస్తే కొన్నిసార్లు గద్దిస్తాడు, కానీ వెంటనే ఆయన మరలా మర్చిపోయి మరలా ఆయన ప్రేమను మన పట్ల కనుపరుస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే ఎప్పుడైతే ఇశ్రాయేలు వారు మొరపెట్టుకున్నారో, వారు కన్నీళ్లతో దేవుని దగ్గర వేడుకున్నారో, అయ్యా 430 సంవత్సరాలు ఈ బాధను మేము భరించలేకపోతున్నాం, ఈ వెట్టి చాకరీ మేము చేయలేకపోతున్నాం, దయచేసి మా యందు దయ ఉంచండి, మా యందు కనికరించండి, మా యందు కరుణ ఉంచండి, మా యందు జాలి ఉంచండి అని ఇశ్రాయేల్ అందరూ కూడా దేవునికి ఏం చేశారంటే మొరపెట్టుకున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ఆ మొరను ఆలకించి అరణ్యములో ఉండే మోషేతో దేవుడు మాట్లాడి, మోషే, నిన్ను ఐగుప్తు దేశానికి పంపిస్తాను, నువ్వు వెంటనే గొర్రెలు విడిచి రా అని చెప్పగానే వెంటనే మోషే ఆ గొర్రెలన్నిటిని విడిచి, ఇప్పుడు దేవుడు చెప్పినట్లుగా మోషే తన భార్య అయిన సిపోరా తన బిడ్డలను తీసుకొని తిన్నగా ఐగుప్తు దేశానికి మోషే వెళ్ళాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. వెళ్ళిన తర్వాత అక్కడ ఫరోతో మాట్లాడి, ఇదిగో మా దేవుడు దర్శనమిచ్చాడు, మా దేవుడు అనువాడు, మా దేవుడు ఉన్నవాడు, మా దేవుడు మాట్లాడేవాడు అని అనేకమైన మాటలు చెప్పిన తర్వాత ఫరో నమ్మకపోతే 10 అద్భుతాలు మోషే ఐగుప్తు దేశములో చేశాడు, ఇది మా దేవుని గొప్పతనం అని చెప్పాడు. ఎప్పుడైతే 10 అద్భుతాలు చేశాడో ఆ అద్భుతాలు బట్టి ఫరో యెహోవా దేవుడు ఉన్నాడు అని నమ్మి, మీ ప్రజలు వెళ్ళండి, మీ దేవుని ఆరాధించేసుకోండి అని వారందరూ వెళ్ళిపోవడానికి పర్మిషన్ ఇచ్చాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత ఎప్పుడైతే వారు ఐగుప్తును విడిచిపెట్టి ప్రయాణం చేస్తున్నారో, అయితే మరలా ఫరోకి ఏమొచ్చిందంటే ఇవన్నీ జ్ఞాపకం వచ్చి, ఏంటి? ఇశ్రాయేల్ చేసే వెట్టి చాకరీ, ఇశ్రాయేల్ చేసే ఆ కష్టము, ఇశ్రాయేల్ చేసే ఆ బానిస బ్రతుకు. అప్పుడు అనుకున్నాడు, అయ్యో ఇశ్రాయేల్ ద్వారా మనం ఎంతో లాభం పొందుకున్నాం, ఇశ్రాయేల్ ద్వారా మనకెంతో మంచిగా సమకూర్చబడింది, వారు ఎంతో కష్టపడేవారు, వారి ద్వారా మన దేశానికి ఎంతో అభివృద్ధి కలిగింది, వారి ద్వారా మనకెంతో లాభం పొందుకున్నాం, కాబట్టి అలాంటి వారిని మనం ఏం చేయకూడదు, విడిచిపెట్టకూడదు అని చెప్పి ఏ విధంగా సరే మరలా వారిని స్వాధీనపరచుకుందామని చెప్పి ఐగుప్తు దేశంలో ఉండే శ్రేష్టమైన రథములు 600 రథములను ఏర్పాటు చేసుకొని, ఆ రౌతులను ఏర్పాటు చేసుకొని మరలా ఇశ్రాయేలు వెనకాతల ఈ రథములు ఎలాగెళ్తానంటే, గుర్రాలు ఎలాగెళ్తానంటే చాలా వేగంగా పరిగెత్తుచున్నవి. హల్లెలూయా. అంటే ఐగుప్తులకు ఉండే గుర్రాలకు ఉండే ప్రత్యేకత ఏమిటంటే వేగముగా పరిగెత్తేవి. చెప్పండి, అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. వేగముగా పరిగెత్తేవి. అంటే పరిగెత్తే విషయంలో వెనకంజ వేయకుండా, పరిగెత్తే విషయంలో నిర్లక్ష్యం చేయకుండా, పరిగెత్తే విషయంలో అలక్ష్యం చేయకుండా ఈ గుర్రాలు ఎలా వెళ్తున్నాయంటే చాలా వేగంగా పరిగెడుతున్నాయి. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఆ గుర్రాల్లో ఉండే ప్రత్యేకత ఏమిటంటే అవి వేగంగా పరిగెత్తేవి, అవి వేగంగా పరిగెత్తినట్లుగా. కాబట్టి ఈరోజు ఈ సొలొమోను షోలమెతుని దేనికి పోలుస్తున్నాడంటే ఈ గుర్రాలకి పోలుస్తున్నాడు. ఎందుకు గుర్రాలు పోలుస్తున్నాడు? వాటిలో ఉన్న ప్రత్యేకత ఏమిటి, వాటిలో ఉన్న క్వాలిటీ ఏమిటి, వాటిలో ఉండే మంచి గుణం ఏమిటి అంటే, చూడండి, ఒక వ్యక్తిని మనం పోల్చుకున్నామంటే ఆ వ్యక్తిలో ఏదో ఒక మంచి లక్షణము
ఉండాలి. ఉన్నప్పుడే ఆ వ్యక్తిని మనం పోల్చుకుంటాం. ఇలా మనం మాట్లాడాలి, ఇలా మనం బ్రతకాలి, ఇలా మనం జీవించాలి, ఆ వ్యక్తిలాగా మనం బ్రతకాలి, ఆ వ్యక్తిలాగా మంచి పేరు తెచ్చుకోవాలి, ఆ వ్యక్తిలాగా మన బ్రతుకు ఉండాలి అని మంచి జీవితాన్ని జీవించే వారిని మనం పోల్చుకుంటాం. అదే రీతిగా సొలొమోను కూడా తన ప్రేమించే ప్రియురాలైన షోలెమెతుని ఏమని చెప్తున్నాడు తెలుసా? ఐగుప్తులో ఉండే రథాలు, ఐగుప్తులో ఉండే గుర్రాల వలె నీవు కూడా ఎలా ఉండాలంటే వేగంగా పరిగెత్తేలాగా ఉండాలి. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటంటే ఆసక్తి అని దాని అర్థం. ఏమిటది? చెప్పాలి అందరూ చెప్పాలి. ఏంటది? ఆసక్తి. వేగంగా పరిగెత్తుట అంటే అర్థం ఏమిటంటే ఆసక్తి అని దాని అర్థం. కాబట్టి ఈరోజు దేవుని పిల్లలైన మనకు కూడా ఏముండాలంటే ఆసక్తి ఉండాలి. చూడండి, ఒక వ్యక్తి ఆసక్తి కలిగి ఎలా వెళ్తున్నాడో తొందరగా మనం చూద్దాం. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 10-11 వచనాలు చదువుకుందాం. అపొస్తలుల కార్యాలు 17వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం త్వరగా మనం చదువుకుందాం. వెంటనే సహోదరులు రాత్రి వేళ సౌలును పౌలును శీలను బెరయకు పంపించిరి. వారు వచ్చి యూదుల సమాజ మందిరములో ప్రవేశించిరి. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులయుండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. చూడండి, ఈ అపొస్తలుల కార్యాలు పిల్లరా, ఇక్కడ మనం ఈ 17వ అధ్యాయము 10వ వచనం 11వ వచనం జాగ్రత్తగా మనం చదువుకుంటే అక్కడ బెరయ సంఘ విశ్వాసులు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. వాళ్ళు ఎవరంటే బెరయ విశ్వాసులు. చెప్పండి. ఈ బెరయ విశ్వాసులు ఎలాంటి వారంటే చూడండి, పౌలు శీల చెప్పిన సంగతులు, వారు చెప్పిన వాక్యాలు అలా ఉన్నవో లేవో అని చెప్పి ఆసక్తితో వారి వాక్యాన్ని పరిశోధించిరి. అంటే వాక్యం చదవాలన్నా, దేవుని సన్నిధికి రావాలన్నా, దేవుని కొరకు జీవించాలన్నా, దేవుని కార్యాలు చేయాలన్నా, ప్రార్థన చేయాలన్నా, దేవుని కొరకు మనం జీవించాలన్నా ముఖ్యంగా మనలో ఏం కనిపించాలంటే ఆసక్తి కనిపించాలి. హల్లెలూయా. చెప్పాలి ఏముండాలి? ఆసక్తి ఉండాలి. ఒకవేళ ఇంట్లో పని చాలా ఎక్కువ ఉండొచ్చు, నేను లేదని చెప్పను. ఎందుకంటే స్త్రీలు చాలా శ్రమిస్తారు, స్త్రీలు చాలా కష్టపడతారు, ఎందుకంటే ఎన్నో పనులు ఉంటాయి. కాబట్టి ఆ పనులన్నీ చేసేసరికి కొన్నిసార్లు శరీరం అలసిపోతుంది. అలసిపోయిన కారణం బట్టి కొన్నిసార్లు ఆగిపోయే పరిస్థితి వస్తుంది. కానీ అలాంటి సమయంలో నీ హృదయంలో ఆసక్తి అనేది ఉంటే, నీ హృదయంలో ఆసక్తి కలిగి ఉంటే, నీ హృదయంలో ఆసక్తి కలిగి జీవిస్తుంటే ఆ ఆసక్తి ఏం చేస్తుందంటే నిన్ను త్వరపెట్టి దేవుని సన్నిధికి నడిపిస్తుంది. హల్లెలూయా. కాబట్టి ఇవన్నిటికీ మూల కారణం ఏమిటంటే ఆసక్తి. చెప్పాలి. ఆసక్తి అనేది చాలా గొప్ప సంగతి. కాబట్టి రాత్రికాల సమయమందు ఆ గుర్రాల ద్వారా మనం నేర్చుకునే పాఠం ఏమిటంటే, ఆ గుర్రాల ద్వారా నేర్చుకునే లక్షణం ఏమిటంటే, ఆ గుర్రాల ద్వారా నేర్పించే అనుభవం ఏమిటంటే, ఈరోజు మనందరికీ కూడా ఏముండాలి అంటే ఆసక్తి ఉండాలి. ఆసక్తి ఉంటేనే మనం ఏదైనా చేయగలం. ఆసక్తి లేకపోతే మనం ఏమీ కూడా చేయలేం. చూడండి, ఒక వ్యక్తి ఎలా చేస్తున్నాడో చూద్దాం. 2వ దినవృత్తాంతాల పుస్తకం 29వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చదువుకుందాం త్వరగా. అతడు తన ఏలుబడి యందు మొదటి సంవత్సరము మొదటి నెలను యెహోవా మందిరపు తలుపులను తెరిచి వాటిని బాగు చేసెను. దయచేసి బాగా గమనించండి. ఈ 2వ దినవృత్తాంతాల పుస్తకం 29వ అధ్యాయము 3వ వచనాన్ని మనం చూస్తే ఇక్కడ హిజ్కియా కనిపిస్తున్నాడు. ప్రియులారా, బాగా గమనించండి. అయితే హిజ్కియా ఎప్పుడైతే పట్టాభిషేకం తీసుకున్నాడో, ఎప్పుడైతే సింహాసనం మీద ఆసీనుడయ్యాడో, రాజుగా ఎప్పుడైతే ఎన్నిక చేయబడ్డాడో, మొట్టమొదటిగా ఆయనకు వచ్చిన కార్యం ఏమిటంటే, ఆయనలో కలిగిన మనస్సు ఏమిటంటే, ఆయనకున్న ఆసక్తి ఏమిటంటే, నేను దేవుని మందిరపు తలుపులు తెరవబడించాలి, నేను దేవుని మందిరాన్ని బాగు చేయాలి,
చేయాలి, నేను దేవుని మందిరాన్ని తిరిగి పునర్నిర్మాణం చేయాలి అనే దేవుని పని పట్ల ఈ రాజైన హిజ్కియాకు ఏముందంటే ఆసక్తి ఉంది. హల్లెలూయా. కాబట్టి హిజ్కియా యొక్క తండ్రి అహాజు, బాగా గమనించండి, అహాజు భయంకరమైన దుర్మార్గుడు. ఏం చేశాడో తెలుసా? దేవాలయం తలుపులు మూసివేశాడు, బలిపీఠాలు పడగొట్టేస్తాడు, ధూపం చేయకుండా చేసేస్తాడు, యాజకులు లేకుండా చేసేస్తాడు, భక్తులు లేకుండా చేసేస్తాడు, దేవుని పనికి చాలా ఆటంకం కలిగించాడు. ఎవరు? అహాజు. ఈ అహాజు ఎవరంటే హిజ్కియా యొక్క తండ్రి. కాబట్టి ఆ విధంగా చేసిన కారణం బట్టి చివరికి ఆయన అకాల మరణాన్ని పొందాడు, పితరుల సమాధిలోనికి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయిన తర్వాత తన కుమారుడైన హిజ్కియా ఎప్పుడైతే పట్టాభిషేకం తీసుకున్నాడో, ఎప్పుడైతే రాజుగా ఎన్నిక చేయబడ్డాడో, ఎప్పుడైతే సింహాసనం మీద కూర్చున్నాడో, వెంటనే గుర్తొచ్చింది ఏమిటంటే నా తండ్రి. 5వ అధ్యాయము 5వ వచనం మనం చూస్తే 38 సంవత్సరాల నుండి బెతెస్దా కోనేటి దగ్గర ఒకడు పడి ఉన్నాడు. చూడండి, తనకంటే వెనుక వచ్చిన వారు చాలామంది స్వస్థత పడుతున్నారు, కానీ ఈ వ్యక్తి 38 సంవత్సరాలు బట్టి ఆ బెతెస్దా కోనేటి దగ్గర ఉన్నాడు, కానీ ఈ వ్యక్తికి స్వస్థత రాలేదు. బాగా గమనించండి, అక్కడుండే కార్యం ఏమిటంటే అక్కడ కోనేరు ఉంది, ఆ కోనేటిలో నీళ్లున్నాయి. ఆ నీళ్లు ఉండే సమయంలో, ఆయా సమయంలో అప్పుడప్పుడు దేవదూత పరలోకం నుండి వచ్చి నీళ్లు కదిలించినప్పుడు, ఎలాంటి రోగునైనప్పుడు కూడా ఎవరైతే మొట్టమొదటిగా ఆ నీళ్లు కదిలించినప్పుడు ఆ కోనేట్లకు దిగుతారో, ఎలాంటి వ్యాధిగ్రస్తుడైనా, ఎలాంటి రోగి అయినా, ఎలాంటి జబ్బుతో ఉన్నా సరే ఆ నీళ్లు కదిలించినప్పుడు ఆ నీళ్ళలోనికి ఎవరైతే దిగుతారో వారికి ఖచ్చితంగా స్వస్థత అనేది వస్తుంది. కానీ ఈ వ్యక్తి వెళ్ళడానికి ఇష్టం లేక, ఈ వ్యక్తిలో ఏమి లేదు, ఆసక్తి లేదు, అక్కడే ఉన్నాడు, అక్కడే పడుకుంటున్నాడు. ఏమంటే వచ్చిన వాళ్ళందరినీ కూడా అడుగుతున్నాడు. వాళ్ళు వచ్చిన వాళ్ళందరూ కూడా ధర్మం చేస్తున్నారు కాబట్టి వచ్చిన దాంతో చక్కగా తింటున్నాడు. కాబట్టి అక్కడే ఉన్నాడు. కానీ అయ్యో, నాకంటే వెనుకొచ్చిన వారు చాలామంది స్వస్థపడి వారి గృహాలకి, వారి గ్రామాలకి, వారి పట్టణాలకి వారు వెళ్ళిపోతున్నారు, ఎంతకాలం నేను ఇక్కడ ఉంటాను అని తనలో ఉన్న ఆసక్తి ఏమాత్రము కూడా రాలేదు. ఆ కోనేరు దగ్గర ఎన్ని సంవత్సరాలు ఉన్నాడు? 38 సంవత్సరాలు అక్కడే పడి ఉన్నాడు. కానీ కనీసం ఎంతోమంది వచ్చి బాగుపడ్డారు, కానీ ఈ వ్యక్తి మాత్రం స్వస్థత రాలేదు. కారణం ఏంటి? ఈ వ్యక్తిలో ఆసక్తి లేదు ప్రియులారా. కాబట్టి రాత్రికాల సమయమందు ఏదైనా సరే నువ్వు మేలు పొందుకోవాలన్నా, నీకు స్వస్థత రావాలన్నా, నీకు ఆశీర్వాదం రావాలన్నా, నీ జీవితంలో ఒక మలుపు తిరగాలన్నా, వీటన్నిటికీ మూల కారణం ఏమిటంటే ఆసక్తి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రి మనలో మొట్టమొదటిగా ఏముండాలంటే ఆసక్తి ఉండాలి. రెండవది మనం చూద్దాం, ఇంకా ఈ గుర్రాల్లో ఉండే లక్షణం రెండవది ఏముందో మనం చూద్దాం త్వరగా. అదే పరిశుద్ధ గ్రంథము నుండి ప్రియులరా ఒకసారి మనం చదువుకున్నట్లయితే నిర్గమకాండం 14వ అధ్యాయము 8-9 వచనాలు చదువుకుందాం. నిర్గమకాండం 14వ అధ్యాయము 8-9 చదువుకుందాం. యెహోవా ఐగుప్తు రాజైన ఫరో హృదయమును కఠినపరపగా అతడు ఇజ్రాయేలును తరిమెను, అట్లు ఇజ్రాయేలీలు బయలు వెళ్ళిచుండిరి. ఐగుప్తీయులు అనగా ఫరో రథముల గుర్రములన్నయు, అతని గుర్రపు రౌతులు, అతని దండును వారిని తరిమి వారు దిగి ఉండగా వారిని కలుసుకొనిరి. ప్రియులరా, రెండవది మనం చూస్తే ఈ నిర్గమకాండం 14వ అధ్యాయము 8వ వచనాన్ని 9వ వచనాన్ని, ఈ 2 వచనాలు మనం చూస్తే ఇక్కడ ఈ రథాలు లేక గుర్రాలు, ఈ రౌతులు, తర్వాత ఫరో ఏమంటున్నాడంటే మనం ఏ విధంగానే సరే వారితో యుద్ధమైనా చేసి మనం ఏ విధంగా సరే వారిని చెరగా తీసుకొని మరలా మనం ఐగుప్తు దేశానికి ఇశ్రాయేల్ అందరినీ కూడా తీసుకొని వద్దాం, యుద్ధానికైనా మనం సిద్ధంగా ఉందాం.
యుద్ధానికైనా మనం సిద్ధపడాలి అన్నట్టుగా ఈ గుర్రాలు ఎలాగెళ్తున్నాయంటే యుద్ధం చేయడానికి సిద్ధపడినట్లుగా వెళ్తున్నాయి. ఎలాగ వెళ్తున్నాయి? చెప్పాలి. యుద్ధానికి సిద్ధపడుట చెప్పండి. ఈ గుర్రాలు ఎలాగున్నాయి? యుద్ధానికి సిద్ధంగా ఉన్నాయి. యుద్ధానికి సిద్ధపడుట అని దాని అర్థం. రెండవది, గుర్రాలు ఎలాగున్నాయి? యుద్ధానికి సిద్ధపడి అంటే మనం ఇశ్రాయేలుతో యుద్ధమైనా చేసి, మనం ఇశ్రాయేలుతో పోరాడి తిరిగి వారిని ఆ ఎర్ర సముద్రం దగ్గర నుండి తిరిగి వారిని ఐగుప్తు దేశానికి వారిని తీసుకొని రావాలి అన్నట్టుగా ఈ రౌతులు అంటే గుర్రాలు తోలే వారిని ఏమంటారు? రౌతులు అంటారు. రౌతులు, ఈ గుర్రాలు, ఈ రథాలు, ఇంచుమించు 600 రథాలు, ఏమండి ఈ రథాల మీద ఉన్న రౌతులు, వీళ్ళందరూ కూడా ఏమనుకుంటున్నారంటే మనం ఇశ్రాయేల్తో యుద్ధమైనా చేసి తిరిగి వారిని వెనుకకు తీసుకొని మనం వద్దామని చెప్పి ఇక్కడ రౌతులు, గుర్రాలు, ఏమండి వాళ్ళు ఎలా వెళ్తున్నారంటే యుద్ధానికి సిద్ధపడి వెళ్తున్నారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి యుద్ధానికి సిద్ధపడు అంటే అర్థం ఏంటంటే చూడండి, ఆ గుర్రాల్లో ఏం కనిపిస్తుందంటే ధైర్యం కనిపిస్తుంది. అవసరమైతే యుద్ధానికి మనం సిద్ధపడదాం, అవసరమైతే వారితో పోరాడదాం అని ఈ గుర్రాల్లో ఏం కనిపిస్తుందంటే ధైర్యం కనిపిస్తుంది. అదే రీతిగా ఈరోజు దేవుని బిడ్డలకు యుద్ధానికి సిద్ధపడిన గుర్రాల్లో మనం తెలుసుకోవలసిన విషయం ఏమిటంటే, మనకు కావలసిన అవసరం ఏమిటంటే ఈరోజు దేవుని బిడ్డలకు ధైర్యం కావాలి. చెప్పండి, చెప్పాలి. ఏం కావాలి? ధైర్యం కావాలి. ధైర్యం చెడిపోతే పిల్లల బలహీనమైపోతాం. ధైర్యం చెడిపోతే షుగర్ ఎక్కువైపోతుంది. ధైర్యం చెడిపోతే బీపీ ఎక్కువైపోతుంది. ధైర్యం చెడిపోతే ఆరోగ్యాన్ని కోల్పోతాం. ధైర్యం చెడిపోతే మనిషిగా మనం జీవించలేం. కాబట్టి ప్రతి మనిషికి ఏం కావాలంటే ధైర్యం కావాలి. పిల్లలు బాగా గమనించండి. ఆపరేషన్కి వెళ్ళే పేషెంటు ఏమంటే జ్ఞానం కలిగిన డాక్టర్ ఏమంటారో తెలుసా? అమ్మా నీకేం కాదు, చక్కగా ఆపరేషన్ జరిగిపోద్ది, నువ్వు బాగుంటావు, తిరిగి క్షేమముగా వేరే రూమ్కి షిఫ్ట్ అవుతావు, చక్కగా ఆరోగ్యంగా ఉంటావు, తిరిగి నీ పనులు నువ్వు చేసుకుంటావు, నీ వ్యాపారమో, నీ ఉద్యోగమో, నీ చేతి వృత్తో, నీ పనో ఏదో నువ్వు చేసుకుంటావు. కాబట్టి ఏం భయపడకు, ఆపరేషన్ ద్వారా ఏమీ నీకు ప్రమాదం లేదు అని డాక్టర్ గారు చెప్పిన మాటలు ఆమెకేం కలిగిస్తాయి? చెప్పాలి. ఏం కలిగిస్తాయి? ధైర్యం కలిగిస్తాయి. ఎప్పుడైతే ధైర్యం కలిగిస్తాయో ఏమంటే బీపీ నార్మల్గా ఉంటుంది, షుగర్ నార్మల్గా ఉంటుంది, బాడీలో ఉన్నవన్నీ కూడా నార్మల్గా ఉంటాయి. ఏమాత్రం కూడా భయం కలిగిస్తే కొంత పక్కన పేషెంట్లు భయపెట్టేస్తారు. కొంత పక్కన పేషెంట్లు ఉంటారు కదా, బెడ్ పక్కన పేషెంట్లు, అది ఏమంటారు? నీలాంటి ఆపరేషన్ జరిగి మొన్న మా ఊళ్ళో ఒక ఆవిడ చచ్చిపోయింది. కాబట్టి పేషెంట్ మాటలు ఎప్పుడు చెప్పాలి. పేషెంట్ మాటలు ఎప్పుడు వినకూడదు. ఎవరి మాటలు వినాలి? డాక్టర్ గారి మాట వినాలి. ఎందుకంటే డాక్టర్ గారికి తెలుసు కాబట్టి ఒక వ్యక్తిని ఏమంటే ధైర్యం చెప్పాలి కాబట్టి వారు ధైర్యమే చెప్తారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనకేం కావాలంటే ధైర్యం కావాలి. అందుకే మోషే ఒకసారి చూడండి, సంఖ్యాకాండం 13వ అధ్యాయము 17వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17వ వచనం. మోషే కనాను దేశము సంచరించి చూచుటకు వారిని పంపినప్పుడు వారితో ఇట్లేనను, ఆ దేశం ఇట్టిదో చెడ్డదో సారమైనదో మరియు మీరు ఆ దేశపు పండ్లను కొన్ని తీసుకొని రండి అని చెప్పాను. హల్లెలూయా. అయ్యా దయచేసి వినండి. ఈ సంఖ్యాకాండము 13వ అధ్యాయము 17వ వచనం మనం చూస్తే పిల్లల బాగా గమనించండి. మోషే ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్క గోత్రకర్తను పిలిచాడు. ఆ విధంగా 12 గోత్రాల నుండి 12 గోత్రకర్తలను
సమకూర్చాడు. ఈ 12 గోత్రకర్తలు పిలిచి ఏమంటున్నాడంటే, మనకు దేవుడు వాగ్దానం చేసిన దేశం మనకి ఇస్తున్నాడు. ఏ దేశము? కనాను దేశం. అది కనాను దేశము. కాబట్టి ఆ దేశాన్ని మీరు చూడడానికి వెళ్తున్నారు. కాబట్టి మీరు ఎలా వెళ్ళాలంటే, మొట్టమొదటిగా మీరు ఆ దేశాన్ని వేగి చూడడానికి వెళ్ళిన ఈ 12 మందిని మీలో ఏముండాలంటే ధైర్యం ఉండాలి. చెప్పండి, ధైర్యం ఉండాలి. ఎందుకంటే ధైర్యం, అక్కడుండే ఇంచుమించు చాలామంది అక్కడ ఉన్నారు. కనానీలు ఉన్నారు, పెరిజ్జీలు ఉన్నారు, హివ్వీలు ఉన్నారు, యెబూసీలు ఉన్నారు, అమాలేకీలు ఉన్నారు. కాబట్టి చాలామంది ఏమంటే గొప్ప గొప్ప జనాంగం అక్కడ ఉంది. కాబట్టి వారిని చూసినప్పుడు మీకు ఏమాత్రం కూడా భయం ఉండకూడదు. కాబట్టి ముందు మీకేముండాలి? చూడండి, మోషే ఆ 12 మందికి ఏం చెప్తున్నాడంటే, ముందు మీకు ధైర్యం ఉండాలి. ఆ దేశాన్ని చూసినప్పుడు కానీ, ఆ ప్రజలు చూసినప్పుడు కానీ, అక్కడుండే జాతుల వారిని చూసినప్పుడు కానీ, వారు ఆయుధాలు చూసినప్పుడు కానీ, వారికి ఉండే పరిస్థితులు చూసినప్పుడు కానీ, ఏ విషయంలో కూడా మీకేముండకూడదు? భయం ఉండకూడదు. అయితే ఏముండాలి? ధైర్యం ఉండాలి. ధైర్యం ఉంటేనే ఆ దేశాన్ని వేగి చూసి మరలా క్షేమముగా వస్తారు. కాబట్టి మీరు వెళ్ళే ప్రయాణంలో, ఎందుకంటే మీరు చాలా దూరం ప్రయాణం చేస్తున్నారు, మీ ప్రయాణంలో సింహాలు వస్తాయి, మీ ప్రయాణంలో ఎలుగుబంట్లు వస్తాయి, మీ ప్రయాణంలో క్రూరమైన జంతువులు వస్తాయి, మీ ప్రయాణంలో తుఫాన్లు వస్తాయి, మీ ప్రయాణంలో రకరకాల వర్షాలు వస్తాయి, దొంగలు వస్తారు, మీకు ఎంతోమంది శోధనలు ఎదురవుతాయి. ఈ పరిస్థితులు అన్నిటిలో కూడా మీరు క్షేమముగా వెళ్ళి తిరిగి క్షేమంగా రావాలంటే మీకు ఏముండాలి? చెప్పాలి, ఏముండాలి? ధైర్యం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అలాగే దేవుని బిడ్డలుగా మనకు కూడా ధైర్యం ఉండాలి. ఎందుకంటే శరీరంతో ఉన్నాము కాబట్టి కొన్నిసార్లు బలహీనతలు వస్తాయి, శరీరంతో ఉన్నాము కాబట్టి అనారోగ్యాలు వస్తాయి, శరీరంతో ఉన్నాము కాబట్టి శ్రమలు వస్తాయి, నిందలు వస్తాయి, అవమానాలు వస్తాయి. ఏంటి పరిస్థితి అని చెప్పి ప్రభుని విడిచిపెట్టి మనం లోకంలోనికి వెళ్ళిపోకూడదు. అలాంటివన్నీ కూడా తట్టుకోవాలంటే, అలాంటివన్నీ భరించాలంటే, వాటన్నిటికీ ఎదురుగా నిలబడాలంటే మనకేం కావాలి? ధైర్యము కావాలి. హల్లెలూయా. నమ్మదగిన దేవుడు ఎప్పుడు కూడా నిన్ను విడిచిపెట్టడు. ఖచ్చితంగా చెప్తున్నాను, దేవుని మందిరంలో నీ భర్త అయినా నిన్ను విడిచిపెట్టచ్చు, నీ భార్య నిన్ను విడిచిపెట్టచ్చు, నీ తల్లి, నీ తండ్రి, నీ సహోదరులు, నీ అన్నదమ్ములు, నీ అక్క చెల్లెండ్రు, నీ సొంతవారు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధికులు, నీ తోడబుట్టిన వారు, వీళ్ళైనా నిన్ను విడిచిపెట్టచ్చేమో కానీ నా దేవుడు నిన్ను ఎప్పుడు విడిచిపెట్టేవాడు కానే కాదు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. యేసు క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడు కూడా మన చెయ్యి విడిచిపెట్టేవాడు కాదు. అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. కాబట్టి ఈ రాత్రి మనకేముండాలి? చెప్పాలి, ఏముండాలి? ధైర్యం ఉండాలి. ధైర్యం ఉండాలి. నువ్వు తప్పు చేయవు కానీ నింద అనుభవిస్తావు. తప్పు చేసావంటారు చాలామంది, నువ్వు తప్పు చేసావని 10 మంది అంటారు. అలాంటప్పుడు కూడా మనకేముండాలి? చెప్పాలి, ఏముండాలి? యోసేపును కూడా తప్పు చేయలేదు ఆయన. చాలామంది చెరసాలకు వెళ్ళినప్పుడు అన్నారు, ఏం చెరసాలకు వెళ్ళావు? తప్పు చేశావు కాబట్టి చెరసాలకు వచ్చావు. రాజు యొక్క శిక్షకు పాత్రుడయ్యావు. నిన్ను అక్కడ కొరలతో శిక్షించారు, భయంకరమైన శిక్ష నీకు విధించారు. అంటే నువ్వు తప్పు చేశావు కాబట్టి అని చాలామంది నిందించారు. ఏం జరిగిందో తెలుసా? రోజులు గడిచాయి, కాలం మారింది. అయితే ఏం జరిగిందంటే రాజు ఒక కళ కన్నాడు. ఆ కళకు భావం ఎవరూ చెప్పలేకపోయారు. చివరికి యోసేపు కళకు భావం చెప్పాడు. అప్పుడు యోసేపును తీసుకొచ్చాడు, ప్రధానమంత్రిగా ఎన్నిక చేశారు, అభిషేకం ఇచ్చారు, రథం ఎక్కించారు, ఉంగరం తొడిగారు, రాజవస్త్రాలు వేయించారు. ఏమండి, ఆ యొక్క రథం మీద ఎక్కించి ఆ ఐగుప్తు దేశం అంతా కూడా ఊరేగించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే యోసేపు రథం మీద ఊరేగుతున్నాడో ఎవరెవరు అవమానించారో, ఎవరెవరు నిందించారో, ఎవరెవరు తన మీద దూషణ మాటలు పలికారో, ఎవరైతే ఆయన మీద రకరకాల మాటలు కల్పించి చెడ్డ మాటలు ఆయన మీద పలికారో వాళ్ళందరూ కూడా తల దించుకున్నారు. యోసేపు తల ఎత్తుకొని రథం మీద కూర్చొని ఆ పట్టణం అంతా కూడా, ఐగుప్తు దేశమంతా కూడా ఊరేగించడం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా.
దేవుడు మన తలను దించుకున్న మన తలను పైకెత్తేవాడు. తల పైకెత్తడం అంటే ఘనత కలిగిస్తాడు. తల దించుకోవడం అంటే అవమానం వచ్చిన స్థలములో దేవుడు మనకేం చేస్తాడంటే ఘనతను కలిగిస్తాడు. హల్లెలూయా! అంత గొప్ప దేవుడు మన ప్రభువు ఉన్నాడు. కాబట్టి ఈ రాత్రి రెండవది మనకేముండాలి? చపల్ ఏముండాలి? కాబట్టి మోషే కూడా తదనంతరం యెహోషువ వచ్చాడు. ఒకసారి ఆ మాట చూద్దాం. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయము 9వ వచనం చదువుకుందాం త్వరగా. యెహోషువ గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అన్నిటిలో నీ దేవుడని యెహోవాను నేనే. దేవుని స్తోత్రం. హల్లెలూయా! ఇక్కడ స్వయంగా దేవుడే యెహోషువతో మాట్లాడుతున్నాడు. బాగా గమనించండి. ఎందుకంటే సరిగ్గా ఇంకా కనాను దేశానికి వెళ్ళలేదు. అయితే ఆ సమయంలో పిస్గా కొండ దగ్గరికి వచ్చేసరికి మోషే చనిపోయాడు. మోషే చనిపోయిన తర్వాత నాయకుడు చనిపోయాడు. ఆదరించేవారు ఎవరు లేరు, దారి చూపించేవారు లేరు, సలహా ఇచ్చేవారు ఎవరు లేరు, ఏమంటే కార్యం చేసేవారు ఎవరు లేరు, నా తోడు ఉండేవారు ఎవరు లేరు అని ఇక్కడ యెహోషువ ఏం చేస్తున్నాడంటే భయపడిపోతున్నాడు. 20 లక్షల మంది ఇజ్రాయెల్ను ఎలా నడిపించాలి, కనాను దేశాన్ని ఎలా భూభాగాన్ని పంచాలి, ఎవరికి ఏది ఇవ్వాలి, ఎవరికి ఏ విధమైన సలహా ఇవ్వాలి, ఎవరికి ఏ విధమైన ప్రశ్నకు జవాబు చెప్పాలి, ఆ భూభాగాన్ని ఎలా నేను వర్ణించాలి, ఎలా పంచాలి, ఎవరెవరికి ఏ విధంగా ఇవ్వాలి, నేనేం చేయగలను, నాకు ఈ జ్ఞానం లేదు, నేను ఒక పరిచారకుడిగా ఉన్నాను, ఏం చేయాలి అని చెప్పి ఇక్కడ యెహోషువ చాలా భయపడిపోతున్నాడు. అయితే దేవుడు అంటే ప్రత్యక్షమై యెహోషువతో చెప్తున్నాడు, నిబ్బరం కలిగి ఉండు, ధైర్యంగా ఉండు, నేను నీకు తోడై ఉన్నాను. హల్లెలూయా! కాబట్టి ఏ విషయంలో కూడా భయపడక్కర్లేదు. ఎందుకు ధైర్యంగా ఉండాలంటే మన దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. చెప్పండి, మన దేవుడు మనకు తోడుగా. మనకు తెలీదు, మనం వెళ్ళే ప్రయాణంలో దేవుడు మన వెనకే ఉంటాడు. ఎందుకు ఉంటాడో తెలుసా? ఒకవేళ ఏదైనా ప్రమాదం వస్తుందేమో, ఆ ప్రమాదం నుండి నిన్ను తప్పించడానికి తన 2 చేతులు పట్టుకొని ఆ ప్రమాదం నుండి ఎలా తప్పించేస్తాడు. మనం అనుకుంటాం, అయ్యో ఎంతో పెద్ద ప్రమాదం జరగవలసింది, క్షణాల్లో తప్పిపోయింది అనుకుంటాం. క్షణాల్లో తప్పిపోయిందంటే నీ వల్ల తప్పలేదు. అది ఎలా తప్పింది? అది దేవుడు తన బిడ్డల పక్షంగా ఆయన ఉంటాడు. కాబట్టి ఆ ప్రమాదం దగ్గరికి రాకుండా తన రెక్కల నీడలో మనం దాచి, తన రెక్కలతో మనల్ని పట్టుకొని ఆ ప్రమాదంలో చిక్కకుండా ప్రభు ఆ ప్రమాదం నుండి మనలను తప్పిస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! కాబట్టి యెహోషువతో చెప్తున్నాడు, ఏం భయపడకు, దిగులు పడకు. 20 లక్షల మందిని కనాను దేశంలో ఎలా భూభాగం పంచాలో, ఎవరికి సరిహద్దులు ఇవ్వాలో, ఎవరికి ధనాన్ని ఇవ్వాలో, ఎవరికి ఆస్తి ఇవ్వాలో, ఎవరికి పేరు ఇవ్వాలో, ఎవరికి అధికారం ఇవ్వాలో ఏమాత్రం భయపడకు. నేను మోషేకు తోడై ఉన్నట్లు నేను నీకు కూడా తోడై ఉన్నాను, నువ్వు ధైర్యంగా ఉండని చెప్పి దేవుడు మాట్లాడినప్పుడు యెహోషువ కూడా ఏం చేశాడంటే ధైర్యం తెచ్చుకున్నాడు. హల్లెలూయా! కాబట్టి రాత్రికాల సమయమందు రెండవది మనకేముండాలంటే ధైర్యం ఉండాలి. కాబట్టి ఈ ఫరో యొక్క రథాశ్వములు, ఈ గుర్రాల ద్వారా మనం నేర్చుకోవాల్సిన మొట్టమొదటి ఏం నేర్చుకున్నాం? అవి వడిగా పరిగెత్తేవి, అవి వేగంగా పరిగెత్తేవి. ఐగుప్తు యొక్క గుర్రాలకు ఉన్న ప్రసిద్ధి ఏమిటంటే అవి వేగంగా పరిగెత్తేవి. దాని ద్వారా మనం ఏం నేర్చుకున్నాం? ఆసక్తి మనం నేర్చుకున్నాం. రెండవది, ఆ గుర్రాల్లో ఉన్న ప్రత్యేకత ఏమిటంటే యుద్ధానికి సిద్ధపడేటివి, యుద్ధానికి సిద్ధంగా ఉండేవి. కాబట్టి యుద్ధానికి సిద్ధంగా ఉండేవి అంటే అర్థం ఏంటంటే యుద్ధానికి సిద్ధంగా ఉన్నట్లుగా, ఆ గుర్రాలకి ధైర్యం ఉన్నట్లుగా ఈరోజు మనకు కూడా అన్ని విషయాల్లో కూడా ధైర్యం ఉండాలి. మూడవ మాట చెప్పి నేను ముగిస్తాను. మూడవది, ఆ గుర్రాలకు ఉండే ప్రసిద్ధి ఏమిటి అంటే ఒకసారి నిర్గమకాండం 14వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం. ఐగుప్తీయులను, ఫరో గుర్రములను, రథములను, రౌతులను వారిని తరిమి సముద్ర మధ్యమున చేరిరి. చూడండి, ఈ నిర్గమకాండం 14వ అధ్యాయము
23వ వచనం మనం చూస్తే, ఇప్పుడు చూడండి, ఈ గుర్రాలు ఎక్కడికి వచ్చాయంటే ఏమంటే సముద్రం దగ్గరికి వచ్చేసాయి. ఎక్కడికి వచ్చాయి? సముద్రం దగ్గరికి వచ్చేసరికి ఏముంటుంది? ఇసుక ఉంటుంది. ఇసుక చూడండి, మామూలు భూమి మీద నడడం కష్టమా? ఇసుకలో నడడం కష్టమా? ఇసుకలో నడడం చాలా కష్టం. అయితే ఇప్పుడు గుర్రాలు ఎక్కడికి వచ్చాయి? ఇసుకలోకి వచ్చేసాయి. ఇసుకలో కూడా ఏం చేస్తున్నాయి? అవి నడుస్తూ ఉన్నాయి. అంటే నడుస్తూ ఉన్నాయంటే ఆ ఇసుకలో కూడా భారాన్ని, ఆ రథాన్ని, ఆ రౌతును, ఆ భారాన్ని లాగుతూ ఉన్నాయంటే అర్థం ఏంటంటే అవి బలము కలిగినవి. చెప్పండి, బలహీనమైనవి, నీరసంగా ఉన్నవి, జబ్బు కలిగినవి. ఆ ఇసుకలో భారాన్ని లాగడం చాలా కష్టం. ఎందుకంటే ఆ ఇసుకలో, ఎర్ర సముద్రం ఇసుకలో, ఎందుకంటే 2 పాయలు అయిపోయింది కాబట్టి అక్కడ ఇసుక ఉంది కాబట్టి ఆ ఇసుకలో ఈ రథాన్ని, ఈ రౌతును ఇప్పుడు గుర్రాలు ఏం చేస్తున్నాయి? లాగుతూ ఉన్నాయి ముందుకి. ఆ భారాన్ని ముందుకు లాగుతూ ఉన్నాయి, ఆ బరువును ముందుకి లాగుతూ ఉన్నాయి. అంటే ఇవి ఎలాంటివంటే బలమైనవి. చెప్పండి. కాబట్టి ఎలాంటివి లాగలేవు? బలహీనమైనవి, నీరసంగా ఉన్నవి, జబ్బుతో ఉన్నవి, ఏమంటే బాగులేనివి. ఇవైతే ఆ యొక్క ఇసుకలో ఆ భారాన్ని అవి ముందుకి లాగలేవు. కాబట్టి ఇవి ఈజీగా లాగుతూ ఉన్నాయంటే ఇవి 3వది ఎలాంటివంటే బలము కలిగినవి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి అందుకే పౌలు 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుకుందాం త్వరగా. పౌలు రాస్తున్న పత్రిక, అందరూ చూద్దాం. 1 కొరింథీ పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం చదువుదాం. చదువుదాం. మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి. ఇక్కడ చాలా పదాలు ఉన్నాయి, కానీ ఆ చివరి పదం ఏమిటంటే బలవంతులయుండుడి. బలవంతులయుండుడి అంటే అర్థం ఏంటంటే జయ జీవితము అని దాని అర్థం. చెప్పండి. బలవంతులయుండుడి అంటే అర్థం ఏంటంటే జయ జీవితము, అంటే జయించిన జీవితము మనకు ఉండాలి అని దాని అర్థం. చూడండి, ఒక వ్యక్తి జయ జీవితం ఎలా కలిగి ఉన్నాడో చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీ పత్రిక, అందరూ బైబిల్ చూద్దాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనం చదువుదామా. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకోవడానికి ఒప్పుకొనలేదు. ఎలయనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానము ఎందు దృష్టించను. హల్లెలూయా. చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 24వ వచనాన్ని చూస్తే ఇక్కడ మోషే ఎలా ఉన్నాడంటే బాగా గమనించండి, మంచి యువరాజుగా ఉన్నాడు. చెప్పండి, ఎలా ఉన్నాడు? యువరాజుగా ఉన్నాడు. రాజు ఇంటిలో రాజు భోగాన్ని అనుభవిస్తున్నాడు. ఎవరు? మోషే. చెప్పనా? ఎందుకంటే ఇతడు ఎర్ర సముద్రం దగ్గర నైల్ నదిలో ఇతను జమ్ము పెట్లు దొరికిన కారణం బట్టి ఫరో కుమార్తె ఏం చేసిందంటే తన అక్కైన మిరియాము వచ్చినప్పుడు ఈ కుమారుడు నా కొరకు పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదనని చెప్పి ఏమండి ఫరో యొక్క తల్లి, ఇక మోషే యొక్క తల్లి యొకేబేదు ఆమెకు అప్పగించినప్పుడు ఆమె ఈ మోషేని తీసుకెళ్ళి చక్కగా పాలు ఇచ్చి పెంచి పెద్దవాడైన తర్వాత తిరిగి తీసుకొచ్చి ఫరో యొక్క కుమార్తెకు మోషేను అప్పగించింది. అప్పగించిన తర్వాత ఫరో కుమార్తె ఏం చేసిందంటే, ఇతను నేను నీళ్ళలోండి తీశాను కాబట్టి ఇతని పేరు ఏమిటంటే మోషే. మోషే అనగా నీళ్ళలో నుండి తీయబడినవాడు అని దాని అర్థం. హల్లెలూయా. అయితే అప్పుడు ఈ మోషేను తన కుమారుడిగా దత్తత చేసుకుంది. ఎవరు? ఫరో కుమార్తె. ఫరో కుమార్తె మోషేను తన కుమారుడిగా దత్తత చేసుకుంది. ఇప్పుడు దత్తత చేసుకున్న కారణం బట్టి మోషే యువరాజుగా ఐగుప్తు దేశంలో రాజు ఇంటిలో రాజు భోగాన్ని అనుభవిస్తున్నాడు. హల్లెలూయా.
అయితే రాజు భోగాన్ని అనుభవిస్తున్నాడు, కానీ ఐగుప్తు దేశములో ఏమండి ఎంతో పాపం ఉంది. ఐగుప్తు దేశములో ఎన్నో ఆశలు ఉన్నాయి. ఐగుప్తు దేశములో ఎన్నో కోరికలు ఉన్నాయి. ఐగుప్తు దేశములో చూడడానికి రమ్యముగా ఉంది. పట్టణం చాలా అందంగా ఉంది. పట్టణంలో నవనాగరికత ఉంది. ఇవన్నీ ఉన్నప్పుడు కూడా కానీ మోషే అక్కడుండే పాపం విషయంలో కానీ, అక్కడుండే కోరికల విషయంలో కానీ, అక్కడుండే ఆశల విషయంలో కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా వాటన్నిటిని కూడా జయిస్తూ వచ్చాడు. హల్లెలూయా. అందుకే అక్కడ బైబిల్లో ఉంది, ఐగుప్తు యొక్క పాపాన్ని చూడండి, ఒకసారి చదవండి. 24 వచ్చిన మరొకసారి 11:24 ఎబ్రీ పత్రిక. మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి. హల్లెలూయా. చూడండి, అల్పకాలము పాప భోగము అంటే పాపాన్ని కూడా ఏం చేశాడు? జయించాడు. ఎందుకంటే యువరాజు కాబట్టి, చాలా అందగాడు కాబట్టి, చెప్పాలంటే సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు. మనం చాలాసార్లు అనుకుంటాం మోషే చాలా మాటలు రానివాడు, నత్తవాడు అనుకుంటాం. కానీ ఐగుప్తు శాస్త్రాల్లో చాలా జ్ఞానం కలిగిన వాడు, సకల విద్య ప్రావీణ్యత కలిగిన వాడు, చక్కగా జ్ఞానం కలిగిన వాడు, మాట్లాడడానికి చాతుర్యం కలిగిన వాడు. అటువంటి గొప్ప పండితుడు ఈ మోషే. కాబట్టి చెప్పాలంటే ఎన్నో అధికారాలు ఉన్నాయి. ఏమండి, రాజకుమార్తెగా ఆ